Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభాది వందనాలు తెలియపరుస్తున్నామండి. We thank God for each week for this privilege to study His Word. దేవుని వాక్యమును ప్రతి వారము ధ్యానించే ధన్యతను ప్రభు దయచేసినందుకు దేవునికి స్తోత్రములు I చెల్లిస్తున్నాను. would like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమం వీక్షించిన కొరకు మీరందరూ గడుపుతున్న సమయం కొరకు కూడా మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. The truth that we study each week will be a great blessing to our day-to-day life. మనము ప్రతి వారము ధ్యానించే ఈ యొక్క సత్యము అన్నది మన యొక్క అనుదిన జీవితమునకు గొప్ప ఆశీర్వాదకరముగా ఉంటూ ఉన్నదండి. Today, before we begin our study, let us seek God's blessing. ఈ యొక్క దిన ధ్యాన ప్రారంభంగా ప్రభు యొక్క ఆశీర్వాదముల కొరకు ప్రార్థించుకుందాం. Our loving Father, we thank Thee for this privilege of studying Thy Word. ప్రేమగల తండ్రి, మీ వాక్యమును ధ్యానించే ధన్యతను మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు. We thank Thee for the promise of Thy Holy Spirit. మీ యొక్క పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రములు. We pray that Thou will help us to understand Thy will. మీ చిత్తమును మేము గ్రహించుకొనుటకు మాకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. Give us strength from above to obey Thy will. మీ చిత్తమునకు విధేయులమోనట్లు పరలోకపు శక్తిని మాకు దయచేయమని In ప్రార్థిస్తున్నాం. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. I read to you one verse from 2 Chronicles chapter 20, verse 4. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 4వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నామండి. And Judah gathered themselves together to ask help of the Lord. యూదా వారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. Jerusalem was startled by a sudden news. ఇప్పుడు ఒక వర్తమానము చేత యెరూషలేము అంతా కూడా కదిలిపోయి ఉన్నది. 3 great nations, they had been preparing for war, secretly preparing. రహస్యముగా 3 దేశముల వారు ఇప్పుడు యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నారు. For a long time they had been preparing. They made quiet preparations to attack this God's people. ఈ దేవుని బిడ్డల మీద దాడి చేయుట కొరకు వారు ఎంతో కాలము నుంచి వారు ఆలోచిస్తూ వచ్చారండి. Upon its mountains, Edom had been getting ready. ఆ ఏదోము వారు కూడా మరి కొండల మీద ఉండేవారు వారు కూడా సిద్ధపడుతున్నారు. They had their workshops and they had been preparing weapons. వారు మరి ఆయుధాలను సిద్ధపడుతున్నారు. These enemies of Israel, they had been beating their pruning hooks into spears and swords. కత్తులతోనూ ఈటులతోనూ మరి ఈ ఇశ్రాయేలు యొక్క శత్రువులు వారు సిద్ధపడుతూ ఉన్నారు. They were now coming down in great multitudes. ఇప్పుడు వారు విస్తారమైన సమూహముగా దిగి వస్తూ ఉన్నారు. 3 great nations. 3 గొప్ప దేశములు. And they were assisted by other small groups around them. వారి చుట్టూ ఇంకా మరి చిన్న సమూహముల వారు కూడా చేరి ఉన్నారు. So that a great company, eager for plunder, they were coming to attack God's people. ఇప్పుడు మరి ఈ దేవుని బిడ్డల మీద దాడి చేయనట్లు వారు గొప్ప సమూహముగా బయలుదేరి వస్తూ ఉన్నారండి. They had heard about the riches of the temple at Jerusalem. యెరూషలేములో ఉన్న మందిరం యొక్క ఐశ్వర్యమును గురించి వారు విని ఉన్నారు. You will remember how when Solomon built that temple, it was so great, filled with gold and other costly material. సొలొమోను ఆ మందిరమును నిర్మించినప్పుడు బంగారము ఎన్నో విలువైన మరి ముత్యముల చేత అక్కడ మరి ఆ మందిరము నిర్మించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. So these enemies of God's people, they knew that the people of Judea had for so many years, they had been flourishing. కావున ఇప్పుడు ఈ యూదయ జనులు ఎంతో కాలముగా వారు అభివృద్ధి పొందుతూ ఉన్నారని ఈ శత్రువులు ఎరిగి ఉన్నారండి. Now all these countries, some 3 great countries, Moab, Ammon and Edom, all they got together at one time. They were coming upon this people of Israel. ఇప్పుడు ఇశ్రాయేలు దేశమును ఎదిరించి అమ్మోనీయులు, మోయాబీలు, మరి ఏదోమీలు వీరందరూ కూడా కలిసి వస్తూ ఉన్నారు. They were now coming to kill and to destroy and to plunder. వారు మరి వీరి మీదకు వచ్చి వీరిని నశింపచేసి మరి వీరి మీద జయం పొందాలనుకుంటున్నారు.
They were so great in their number, they were like grasshoppers or like locusts. వారు సంఖ్యలో విస్తారముగా మిడతలులాగా కనిపిస్తూ ఉన్నారండి. What were the people of God to do? ఇప్పుడు మరి దేవుని బిడ్డలు ఏం చేయాలి? How were these poor Judeans, how were they to defend themselves? ఇప్పుడు ఈ యూదయ వారు వారిని ఏ విధంగా ఎదిరించాలి? So their immediate resort was to their God. ఇప్పుడు వారు వెంటనే సంప్రదించవలసింది ఎవరినంటే దేవునినే. They could not look to their armor, their swords. వారు వారి యొక్క ఆయుధములను వారి యొక్క ఖడ్గాలను గమనించడానికి వీల్లేదు. Because the fact was that the case was so altogether hopeless. ఎందుకంటే ఆ యొక్క పరిస్థితి అంతా కూడా వారికి నమ్మకము లేనటువంటి పరిస్థితిగా ఉంటూ ఉన్నది. As far as they were concerned, it was no use looking to anything beneath the skies. ఆకాశం కింద దేనిని గమనించినా కానీ దేని పట్టు దృష్టించినా కానీ వారికి ఏ ప్రయోజనము లేనటువంటి ఒక పరిస్థితిగా ఉంటూ ఉన్నది. They were driven from all known earthly help. భూలోక సంబంధమైనటువంటి సమస్త సహాయం నుంచి వారు దూరపరచబడి ఉన్నారు. They were compelled to lift up their eyes to God. వారు వారి యొక్క నేత్రములను వారి కనుదృష్టిని దేవుని తట్టే తిప్పవలసిన వారుగా ఉంటున్నారండి. It was a great blessing at that time. They had a very godly king. ఎందుకంటే మరి ఆ సమయాన వారికి దైవికపరమైన ఒక మంచి రాజు ఉంటూ ఉన్నాడు. Particularly at that time, a very God-fearing king. ముఖ్యంగా ఆ సమయాల్లో దేవునికి భయపడే ఒక రాజు వారి పక్షాన ఉన్నాడు. It was a great blessing that they had that king who had the fear of God. దేవుని భయము కలిగినటువంటి ఒక రాజు వారికి ఉండటమంటే అది గొప్ప ఆశీర్వాదకరమైనది. This king Jehoshaphat, he helped them drawing close to God. ఈ యొక్క రాజు యెహోషాపాతు మరి దేవునికి దగ్గరవాడుగా ఉంటూ ఉన్నాడు. A general fast was proclaimed. అక్కడ మరి సహజమైనటువంటి ఒక ఉపవాసం అనేది ప్రకటించబడుతుంది. To meet these great enemies, the Moab, the Ammon, the Edom, they had to come together and with fasting and prayer. ఈ యొక్క మరి భయంకరమైన శత్రువులైనటువంటి మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు మరి వీరిని ఎదిరించినట్లు ఒక ఉపవాసం అక్కడ ప్రకటించబడుతుంది. No doubt, if the Ammonites had heard of it, if they had heard that these people are having a prayer meeting, they would have laughed. అమ్మోనీయులు మరి ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ అందరూ ఉపవాసం ఉంటున్నారని తెలుసుకుని ఉంటే వారు ఒకవేళ నవ్వి ఉండొచ్చు. This Edom would have scoffed at them. ఈ మెయోనీయులకు వారిని చూసి మరి దూషించుండవచ్చు. That Moab would have cursed them. మోయాబీలు వారిని శపించుండవచ్చు. But God's people, they resorted only to the invisible. కానీ దేవుని బిడ్డలైతే అదృశ్యమైనటువంటి ఆ దేవుని తట్టు తిరిగారు. But that plan to depend only on God, it was a wise plan. దేవునినే ఆశ్రయించి ఉండాలని వారు నిర్ణయించిన నిర్ణయం ఎంతో జ్ఞానంతో కూడిందండి. They did very well deciding on a fasting and prayer. ఉపవాసం ఉండి ప్రార్థించడంలో వారు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. Now if the Lord shall teach us to imitate them, by His grace, He will enable us in doing it. We will learn a great lesson from these people who decided to fast and pray. దేవుని కృపను బట్టి మరి వీరు ఉపవాసం ఉండి ప్రార్థించాలని నిర్ణయించారు కదండి. వారి దగ్గర నుంచి మనము కూడా మంచి పాఠాన్ని నేర్చుకోవాల్సి ఉంటూ ఉన్నది. First then, how did they ask God for help? మొట్టమొదటిగా దేవుని యొక్క సహాయం కొరకు వారు ఏ విధంగా కోరారు? They asked for help, as you know, by a general fast and prayer. వారు సహజమైనటువంటి ఉపవాసము ప్రార్థన మూలముగా దేవుని దగ్గర సహాయంను కోరారు. What was the style of that prayer? ఆ యొక్క ప్రార్థన విధానము ఎలాగున్నది? How did they approach God in prayer? వారు దేవుని ఆ ప్రార్థనలో ఏ విధంగా సంప్రదించారు? First, they asked for help, expressing their confidence. మొదటగా వారి యొక్క నమ్మకమును ప్రభు తట్టు చూపించి ప్రభు దగ్గర సహాయం కొరకు కోరారండి. They said, "O Lord God of our fathers, are not you God in heaven?" మా పితరుల దేవా,
నీవు పరలోకమందు దేవుడివై ఉన్నావు కదా, and rule not you over all the kingdoms of the heathen? మీరు ఈ సమస్త రాజ్యములను ఏలువాడవై ఉన్నావు కదా, And in your power, in your hand, is there not power and might so that no one is able to withstand you? నిన్ను ఎదిరించి నిలవలేనట్లు మీ యొక్క శక్తి మీ అధికారము ఉన్నది కదా. This is how they began their prayer. ఈ విధంగా వారు ప్రార్థనలు ప్రారంభించారండి. Their prayer begins with total confidence in God. వారి యొక్క ప్రార్థన పూర్తిగా కూడా దేవుని యందు నమ్మకముతో ప్రారంభమైంది. If we begin our prayer by doubting, our prayer will limp. మనం కానీ దేవుని దగ్గర ప్రార్థించటంలో సందేహించమంటే మన ప్రార్థన దిగజారిపోతుందండి. Faith is the basis of the strength of prayer. ప్రార్థనకు శక్తి అనున్నదే విశ్వాసమే. As long as we have that faith, మనలో ఎంతకాలమైతే ఆ విశ్వాసం ఉంటుందో we can prevail with God in prayer. ఆ యొక్క ప్రార్థనలో మనం దేవుని దగ్గర మేలు పొందగలుగుతాం. It is like a rule of the kingdom. ఇది ఒక రాజ్యమును ఏలునట్లు ఉంటుంది. Even though God often goes beyond that, కొన్నిసార్లు దేవుడు వాటికంటే మించిన కార్యాలు చేయవచ్చు. minimum what we get, according to thy faith be it done unto thee. మీ యొక్క విశ్వాసమును బట్టి మీకు కలుగునుగాక అని చెప్పబడినట్లు మన విశ్వాసం బట్టి మనకు కలుగుతుందండి. This is a rule of God's kingdom. దేవుని రాజ్యములో ఇదే నియమము. According to your faith you will get. మీ విశ్వాసమును బట్టి మీకు కలుగును. But we must remember this is the minimum rule. He will give us more. ఆయన మనకు ఇంకా ఎక్కువగా ఇస్తాడు, కానీ ఇది ఒక చిన్న నియమమే. But the minimum rule, according to thy faith be it unto thee. మన యొక్క విశ్వాసమును బట్టి ఆయన చెప్తున్నాడు నీకు కలుగును గాక అని. So in time of trouble you ask help of God. కావున సమస్యల కాలంలో మీరు దేవుని సహాయం కొరకు కోరుకోండి. Ask it believing that he is able to give it. ఆయన మీకు దాన్ని దయచేయగలుగుతాడు అని మీరు విశ్వసించాలండి. Ask it expecting that he will bestow it. ఆయన దాన్ని నెరవేర్చుతాడు అని మీరు ఎదురు చూడాలి. We should not grieve the Holy Spirit by unworthy doubts and mistrusts. మనము సందేహములతో మరి అనుమానాలతో పరిశుద్ధాత్మ మనం దుఃఖపరచకూడదండి. However hard the struggle, అది ఆ శ్రమ ఎటువంటిదిగా ఉన్నా కానీ, however difficult the trial, ఆ యొక్క మరి ఇబ్బంది అనేది ఎటువంటి భయంకరంగా ఉన్నా కానీ, if you seek the Lord, seek him in the confidence that he deserves. మీరు దేవుని వెతికినట్లయితే ఆయన దయచేయగలుగుతాడు అనే ఆసక్తితోటి మీరు ఆయనందు విన్నపించాలి. He deserves our confidence. మన యొక్క నిరీక్షణ ఏంటో దాన్ని ఆయన ఎదురు చూస్తున్నాడండి. So these people of God, people Israel, they sought God pleading his past acts. First thing, they begin their prayer with confidence. ఈ ఇశ్రాయేలు జనులు ఇప్పుడు నమ్మకముతో కూడినటువంటి ఒక ప్రార్థన చేస్తున్నాడు. పూర్వకాలమందు దేవుడు వారికి ఎలా మేలు చేశారని చెప్పి. If you carefully read that prayer, you will find first they begin with expressing their confidence, then they are pleading his past acts. ఈ యొక్క ప్రార్థన మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు జనులు మరి మొదట దేవుని ఉన్నటువంటి నిరీక్షణతో ప్రార్థన చేస్తున్నారు. అంత మాత్రం కాదు, పూర్వకాలపు క్రియలను చెప్పి దేవుని దగ్గర ప్రార్థిస్తున్నారు. This is a fashion of prayer which has been very common among the God's people in those days. ఆ దినముల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డల మధ్య సహజంగా ఉండేటువంటి ప్రార్థన విధానం అండి. This fashion has proved to be very powerful. ఈ యొక్క విధానము చాలా శక్తివంతమైనదిగా నిరూపించబడింది. Pleading his past acts. God, Lord, you have done like this before. You did this to us before. ప్రభువా, నీవు ఇంతకు మునుపు ఇలాగ చేసావు, ఇంతకు మునుపు అలాగ చేసావని దేవుని దగ్గర మొర్రపెట్టటము అది ఒక విధమై ఉన్నది. Are not you our God? నీవు మా దేవుడవు కదా, who did drive out the inhabitants of this land before your people Israel? ఇశ్రాయేలు జనుల ఎదుట నీవు అన్ని జనులను మరి వెళ్ళగొట్టిన వాడవు కదా. You gave it to the seed of Abraham. నీవు అబ్రహాము యొక్క విత్తుగా నిలుచున్నావు. Abraham, your friend forever.
అబ్రహాము ఎప్పుడు కూడా మరి నీకు స్నేహితుగా ఉన్నాడు. Remember what God has done for you in the past. పూర్వకాలంలో దేవుడు మీకు ఏం చేశాడో వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవాలండి. So in the prayer, కావున ప్రార్థనలో say this often. దీన్ని మీరు అప్పుడప్పుడు చెప్పాలి. Lord, you performed these many great things before. ప్రభువా, ఈ యొక్క క్రియలను మీరు ఇంతకు మునుపు కూడా నెరవేర్చున్నారు. Lord, you have done great things before. ప్రభువా, పూర్వకాలన మీరు గొప్ప కార్యములను చేశారు. You gave this to the seed of Abraham. అబ్రహాము సంతతినకు మీరు దీన్ని దయచేశారు. So, in your prayer, remember what God has done for you in the past. కావున మీ ప్రార్థనలో పూర్వకాలమందు ప్రభువు మీకు ఏం చేశాడో దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలండి. When we remember God has done great miracles in the past, పూర్వకాలమున దేవుడు గొప్ప మహత్య కార్యాలు చేశాడని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు, and when we remember that Jesus Christ is the same yesterday, today and forever, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము మారనివాడు అని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు then we gain confidence. మనలో నిరీక్షణ కలుగుతుంది. So, when you are praying, recollect what he was yesterday. If you cannot see that he is what you are facing now this at the moment, కావున మీరు ప్రార్థించినప్పుడు ప్రభువు పూర్వకాలమందు మీకు ఏం చేశాడో వాటిని మీరు జ్ఞాపకం చేసుకోకపోతే ఇప్పుడున్న ప్రస్తుత సందర్భంలో దేవుడు ఏం చేయగలుగుతాడు అనేది మీరు ఎదురు చూడలేరండి. if you are unable to see the present manifestations of his favor, remember the former days. ప్రస్తుత కాలమందు దేవుడు మహత్యమైన కార్యములు చేస్తాడనేది మీరు జ్ఞాపకం చేసుకోలేకపోతే పూర్వకాలమునందు దేవుడు ఏం చేశాడో వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. The years of the right hand of the Most High. ఉన్నతమైనటువంటి దేవుడు మరి సంవత్సరముల తరబడి మనకు మేలు చేశాడు. ఆయన చెవులు మన తట్టు ఉంటూ ఉన్నాయి. If in 6 troubles he has delivered you, 6 ఇబ్బందుల నుంచి ఆయన మిమ్మల్ని విడిపించాడంటే he will certainly deliver you for the 7th also. ఈ 7వ దాంట్లో నుంచి కూడా ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. You have been carried, some of you I see, till gray hairs. God has been faithful to you 60, 70, 80 years. ముదిమి వచ్చు వరకు మరి 60, 70, 80 ఎన్ని సంవత్సరాలైనా కానీ దేవుడు మనకు నమ్మకస్తుడై ఉన్నాడు. Certainly for the remaining years he will be with us. మిగిలిన సంవత్సరములన్నిటిలో కూడా ఆయన మనతో ఉంటూ ఉన్నాడు. The Lord who has blessed us all these years, he will be with us for the remaining part of our life. ఇంతకాలము మనతో ఉన్నటువంటి ప్రభువు ఇకను ఉన్న కాలం రాబోయే కాలంలో కూడా మనతో ఆయన ఉండబోతున్నాడు. In the past, since we have found him good, faithful, he is true, he is kind, he is tender. పూర్వకాలమందు ఆయన మన జీవితంలో నమ్మదగిన వాడుగా ఉన్నాడు, మరి దయగలిగిన వాడుగా ఉన్నాడు, ఆయన మనల్ని కరుణించేవాడుగా ఉన్నాడు. Now he will not change now. ఇప్పుడు ఆయన మారిపోయేవాడు He is కాదు. the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరము మారినవాడై ఉన్నాడు. So we must come to him and say, Lord, are not you our God? కావున మనము ప్రభు దగ్గర ఏం చెప్పాలి? ప్రభువా, నీవు మాకు దేవుడివై ఉన్నావు కదా. Did not you bring us up out of this horrible pit? ఇటువంటి భయంకరమైన మరి గుంటలో నుంచి మమ్మల్ని తీసుకొచ్చిన వాడు నీవే కదా. You brought us out of the miry clay. మమ్మలను మరి బురద ఊబిలో నుంచి లేవనెత్తిన వాడు నీవే కదా. Did you not bring us up out of the Egypt of our sin? మా యొక్క పాపమనే ఐగుప్తులో నుంచి విడిపించిన వాడు నీవే కదా. Surely you have not brought us into the wilderness to destroy us. ఖచ్చితంగా మరి మమ్మల్ని నశింపచేయుట కొరకు నీ అరణ్యంలోకి తీసుకురాలేదు. Will you leave us now? మమ్మల్ని మీరు ఇప్పుడు విడిచిపెడతావా? It is true, we are unworthy. మేము అనర్హులము అనేది నిజమే. We always were unworthy. మేము ఎప్పుడు కూడా అనర్హులమే. If you wanted a reason for leaving us, if God had needed a reason for leaving us, 10,000 reasons he had long ago. చూడండి, దేవుడు కానీ మనల్ని విడిచిపెట్టాలి అనుకుంటే మరి ఎంతో కాలమునకు మునిపే ఆయన ఎన్నో వేల కొలది కారణాలని కనుగొని ఉండొచ్చు. He is merciful to us. ఆయన మన పట్ల కనికరం గల వాడై He is ఉన్నాడు. gracious to us. ఆయన మన పట్ల కృప కలిగిన వాడై So ఉన్నాడు. we must remember this and begin our prayer with confidence. కావున
మన యొక్క ప్రార్థనను మనము నిరీక్షణతో చేయవలసింది ప్రాముఖ్యమైనదండి. This is the style of pleading that prevails. ఈ యొక్క విధముగా విన్నపించటము అనేది ముఖ్యమైనది So ఉంటుంది. this is how these people prayed. ఈ విధంగానే ఈ జనులు ప్రార్థిస్తూ We వచ్చారు. need to imitate these men of old who asked help by recalling the past. పూర్వకాలపు సంగతులను జ్ఞాపకము చేసి దేవుని దగ్గర మొరపెట్టినటువంటి ఈ విధానమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. So they begin with confidence. వారిప్పుడు నమ్మకముతో ప్రారంభిస్తున్నారు. They remember the great things God had done in the past. పూర్వకాలమందు దేవుడు చేసిన గొప్ప విషయాల్ని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. Proceeding a little further in their prayer, we see that they pleaded the promises of God. ఇంకా మనం మరి వారి ప్రార్థన ఏమి చేశారని గమనిస్తే దేవుని యొక్క వాగ్దానములను వారు జ్ఞాపకం చేసుకుంటున్నారండి. They have a grip. They grasp that promise that he had made. దేవుడు చేసినటువంటి ఆ యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటున్నారు. The promise of God, which promise was made at the time when Solomon dedicated the temple. సొలొమోను ఆ మందిరమును ప్రతిష్ఠించినప్పుడు దేవుడు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటున్నారు. What was that promise? ఆ యొక్క వాగ్దానం ఏంటి? That if when evil comes upon us, we cry unto you in our affliction, that you will hear and help. మా మీదకు మరి కీడు వచ్చినప్పుడు మేము నీ యొద్ద మొరపెట్టగా నీవు ఆ ప్రార్థనను ఆలకించేవు అంటున్నాడు. That was a promise. Solomon in his prayer, he mentioned that. సొలొమోను తన ప్రార్థనలో ఇలా చెప్పాడు. Now they mention that promise. ఇప్పుడు ఆ వాగ్దానం వారు గుర్తు చేసుకుంటున్నారు. They claim that blessing. ఆ యొక్క ఆశీర్వాదమును వారు అడుగుతున్నారు. Sometimes when you try to you need a grasp of something. కొన్నిసార్లు ఏదైనా ఒక విషయాన్ని మీరు సొంతం చేసుకోవాలంటే If the object has slipped, it is slipping. ఏదైనా ఒక విషయం మీ దగ్గర నుంచి కోల్పోతున్నట్లు ఉన్నట్టయితే, If it is very slippery, అది మరి మీ చేతుల్లో జారిపోయేలా ఉన్నట్లయితే, sometimes what we do, we take some sand, we rub some sand in a hand, and so we get a grip. కొన్నిసార్లు మరి చేతుల్లో నుంచి ఏదైనా మరి పట్టుకున్నప్పుడు జారిపోతుంటే మన చేతులకు ఇసుక రాసుకుని దాన్ని గట్టిగా పట్టుకుంటాం. Sometimes we plunge into, take some sand, and you get a firm grip. చేతులకు ఇసుక రాసుకుని మరి చేతుల్లో నుంచి జారిపోకుండా ఆ వస్తువుని గట్టిగా పట్టుకుంటాం. Like that, we must use God's promises to have a strong grip. అదే విధంగానే దేవుని యొక్క వాగ్దానములను మనము గట్టి పట్టుతో పట్టుకోవాలండి. With a grip of determination. Mighty faithful God, you are faithful. You have promised this. మహత్యమైనటువంటి నమ్మదగిన దేవా, మీరు మాకు దీన్ని వాగ్దానము చేశారని మీరు గట్టిగా పట్టుకోవాలి. Very powerful plea, very powerful request with God is, do as thou hast said. Lord, you have said, please do this. ప్రభువా, నీవు చెప్పావు కావున దీన్ని చెయ్యి అని చెప్పాలి. Sometimes some people will tell us like this, you told this, so you do it. కొన్నిసార్లు మన దగ్గర చెప్తుంటారు కదండి, నీవు చెప్పావు కదా కావున ఇది చెయ్యి అంటుంటారు. So say, that's what you said, you would do, and do it. నువ్వు ఇలా చేస్తానని చెప్పావు కావున చెయ్యి అంటారు. So of our own free will, if we pledged, we have told we'll do this, and we are bound to do that. కావున మనము మనుష్యులమే ఇది చేస్తాము అని మనం చెప్పామంటే ఆ మాటలో మనం బంధింపబడి ఉన్నాం. We cannot get away from it. మనం అందులో నుంచి తప్పించుకోలేం. If God has said something that he will do, ఆయన చేస్తానని ఇప్పుడు దేవుడు చెప్పాడంటే, hath he said and shall not do it? ఆయన చేస్తానని చెప్పి చేయకుండా ఉంటాడండి? Hath he spoken and shall he not make it good? ఆయన చేస్తానని చెప్పి దాన్ని నెరవేర్చుకుని ఉంటాడా? So here is a very powerful instrument to be used in prayer. ఇక్కడ మరి ప్రార్థనలో ఉపయోగించవలసినటువంటి మరి శక్తివంతమైనటువంటి ఒక ఆయుధము ఇది. Lord, you have said this, you have said that, now do as you have said. ప్రభువా, నీవు ఇలాగ చెప్పావు అలాగ చెప్పావు, మీరు చెప్పినట్లు చేయండి నాయనా అని అడగాలి. You have said, many are the afflictions of the righteous, but the Lord delivereth him out of them all. నీతిమంతుని కలుగు శ్రమలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవా వాణ్ణి విడిపించునని చెప్పావు కదా.
Lord, you have said he shall deliver thee in 6 troubles, and in 7 there shall no evil touch thee. 6 సమస్యల్లో నుంచి నీవు వారిని విడిపించావు. ఏడవది వారికి ఎటువంటి కీడును చేయదని చెప్పావు కదా. Lord, you have said, surely in blessing I will bless thee. ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తానని చెప్పావు కదా. Lord, you have said, Lord thy God is with thee whithersoever thou goest. నీ దేవుడైన యెహోవా నీ రాకపోకలన్నింటిలో కూడా నీకు తోడుగా ఉంటాడని చెప్పావు కదా. You have said, thy shoes shall be iron and brass. నీ యొక్క మరి పాదరక్షలు ఇనుమును ఇత్తడిగా ఉంటుందని చెప్పావు కదా. You have said, Lord, as thy days, so shall thy strength be. మీ దినములన్నిటిలో కూడా మీరు శక్తివంతులై ఉంటారని చెప్పావు కదా. Lord, there is your promise for it. ప్రభువా మీ వాగ్దానము మరి ఇలాగుంటున్నది కదా. Friends, with such a prayer, with such a plea, you must prevail with a faithful God. ప్రియులారా, ఇటువంటి ఒక మొర్ర పెడుతూ విన్నపిస్తూ దేవుని దగ్గర మీరు ప్రార్థించే వారుగా ఉండాలి. Because God is a faithful God, ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. he will be true to his word. ఆయన మాటకు మరి నమ్మదగిన వాడై ఉన్నాడు. So first they begin their prayer with confidence. కాను వారు ప్రార్థనను నమ్మకంతో ప్రారంభించారు. Then they remember the great things God had done for them in the past. పూర్వకాలమందు దేవుడికి వారు చేసినటువంటి గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకున్నారు. And then they remember the promises. పిమ్మట వారు వాగ్దానములను జ్ఞాపకం చేసుకున్నారు. Again, as these people asked for help, they confessed their own unhappy condition. పిమ్మట ఈ జనులు మరి వారి యొక్క నిస్సంతోషమైనటువంటి ఒక స్థితిని దేవుని దగ్గర ఒప్పుకున్నారు. Their situation. వారి సందర్భాన్ని. There is a great power in that. అందులో గొప్ప శక్తి ఉందండి. One of the strongest pleas with generosity is urgency of poverty. చూడండి, ఇప్పుడు మరి ఒక భయంకరమైన ఒక కార్యం ఏంటంటే వారి యొక్క మరి దిగజారిపోయిన స్థితిని బట్టి One of the most powerful arguments to be used in prayer with God is a truthful statement of our condition. దేవుని దగ్గర ప్రార్థించే ప్రార్థనలో మరి ఎక్కువ శక్తివంతంగా మరి జనులు కోరుకునే విషయం ఏంటంటే మనం ఉన్నటువంటి ఆ స్థితిని బట్టి A confession of our sad condition. మన యొక్క దుఃఖకరమైన పరిస్థితులు బట్టి దేవుని దగ్గర విన్నపించుకోవటం. This is very powerful in prayer. అది ప్రార్థనలో చాలా శక్తివంతమైనది. Lord, see, I am nothing. I am broken. ప్రభువా, నేను వట్టివాడినై ఉన్నాను, నేను విరిగిపోయిన వాడినై ఉన్నాను. So they said to the Lord these words. కావున ఈ మాటలను వారు ప్రభు దగ్గర చెప్పారు. O our God, ఓ మా ప్రభువా, wilt thou not judge those people? నీవు వారికి న్యాయము తీర్చుదువు కదా. We have no might against this great company. ఈ మాతో ఉన్న వారి మీద మాకు అంత నమ్మకము లేదు. This great number of people, they are coming against us. ఇంత విస్తారమైన జనులు మాకు విరోధంగా వస్తున్నారు. We do not know what to do. మేము ఇప్పుడు ఏం చేయాలో మాకు తెలియలేదు నాయనా. Our eyes are upon you. మా నేత్రములు నీ తట్టు ఉంటూ ఉన్నవి. They had no power. వారికి శక్తి లేదు. And they had no plan. వారికి మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. They say, we have no might. వారు చెప్పారు, మాకు ధైర్యము చాలదు. Neither know we what to do. మేము మరి ఏం చేయాలని కూడా మాకు తెలియలేదు. Sometimes, friends, even if you cannot do a thing, it is a little comfort to know how it might be done. కొన్నిసార్లు ప్రియులారా, మరి ఒక విషయాన్ని మీరు చేయలేనప్పుడు అది ఎలాగ చేయాలనేది కూడా మీకు తెలియకపోవచ్చు. It's a little comfort to know how it might be done if you had the power. మీకు మరి దాన్ని నెరవేర్చగలిగినటువంటి శక్తి ఉన్నా కానీ కొన్నిసార్లు అది ఎలాగ చేయాలని తెలియకపోవచ్చు. This very often we'll come to such a situation. ఇటువంటి సందర్భాలని కొన్నిసార్లు మనం ఎదుర్కొంటూ ఉంటాం. We might be able to do something, but we may not know how to do it. మనము ఏదైనా ఒక విషయం చేయాలనుకుంటాము, కానీ ఇది ఎలాగ చేయాలో మనకు తెలియదు. But sometimes we may know how to do it, but we won't have the power, we won't have the money. కొన్నిసార్లు ఆ పనిని చేయటం ఎలాగో మనకు తెలుసు, కానీ దాన్ని చేయడానికి కావాల్సిన డబ్బు శక్తి మన దగ్గర ఉండదు. These poor people, the people of God, they didn't know what to do and they didn't have the power. మరి దేవుని యొక్క బిడ్డలైనటువంటి వీరు
మరి వారికి ఇది ఎలా చేయాలని తెలియలేదు, చేయటానికి కావాల్సిన శక్తి కూడా వారి దగ్గర లేదు. Totally helpless. పూర్తిగా నిస్సహాయులై Very ఉంటున్నారు. little, a small nation like Judah, యూదా దేశం లాంటి ఒక చిన్న దేశం surrounded by these powerful enemies. ఇటువంటి శక్తివంతమైన శత్రువుల చేత చుట్టుబడి ఉన్నారు. Truly, they had no power. ఇప్పుడు వారికి శక్తి ఏమీ లేదండి. Their weakness, their ignorance, that was they could present before God. దేవుని ఎదుట మరి వారి యొక్క బలహీనత, వారి యొక్క నిస్సహాయ స్థితినే కనుపరుస్తున్నారు. So before God, they say, we are like this. దేవుని ఎదుట చెప్తున్నారు, ప్రభువా మేము మా పరిస్థితి ఇలాగున్నది, We do not have strength, మాకు శక్తి లేదు, neither know we what to do. ఏమి చేయాలనేది కూడా మాకు తెలియట్లేదు. Therefore, our eyes are unto you. కావున మా యొక్క కనుదృష్టి మీ తట్టు ఉంటూ ఉన్నది. It was as if they had said, if we could do it ourselves well, you might very well say, go do it. ఇది మరి మేము చేయగలుగుతాము అని వీరు కానీ చెప్పుంటే దేవుడు మీరు వెళ్ళి చేయండి అని ఉంటాడు. God would say, what did I give you that strength for? దేవుడు అడుగుతున్నాడు, మరి ఆ శక్తిని నేను ఎందుకొరకు మీకు ఇచ్చాను? But that you could use the strength in doing it. మీరు ఆ బలమును చేత మీకు మీరే But నెరవేర్చుకోగలుగుతారనా? when we have no strength ఇప్పుడు మీకైతే శక్తి లేదు, and we do not know what to do, ఇప్పుడు వారేమన్నారు, మేము ఏం చేయాలో మాకు we తెలియట్లేదు, come and just present our case before God. దేవుని ఎదుట మమ్మల్ని మేము ఇలాగ సమర్పించుకుంటున్నాము. Lord, we do not know what to do. ప్రభువా ఏం చేయాలో మాకు తెలియదు, We do not have the strength to do anything. ఏది చేయటానికి మాకు కావాల్సిన శక్తి Our లేదు eyes నాయనా. are upon you. మా యొక్క దృష్టి మీ తట్టు ఉంటున్నది. It is the most powerful form of prayer. ఇది ప్రార్థనలో చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన అండి. Just to set your case before God. మిమ్మల్ని దేవుని ఎదుట పూర్తిగా సమర్పించుకోవటం, Just to present your sorrow and all your needs and then say, Lord, మీ యొక్క విచారము, చింత సమస్తమును దేవుని దగ్గర సమర్పించుకోవటం. here it is. ప్రభువా నా పరిస్థితి ఇలాగుందని మీకు This చెప్పాలి. is my condition. ఇదే నా స్థితి. So when we feel that we have no power, కావున మనకు శక్తి లేదు అని మనం no తెలుసుకున్నప్పుడు, power whatever, and perhaps we realize that through sin we have brought ourselves into such a peculiar circumstance, మన యొక్క పాపముల నిమిత్తమే మనము అటువంటి భయంకరమైన సందర్భములకు గురై ఉండగా, we find ourselves in the midst of a trouble. అటువంటి సమస్యలకు మనము గురైనట్లు కనిపిస్తుండగా, We do not know how to get out of it, అందులో నుంచి బయటికి రావడం ఎలాగో మనకు తెలియకపోతున్నది. though we feel that we must get out somehow, ఏదో ఒక విధంగా మనం బయటికి రావాలని మనం అనుకుంటున్నాం, but we are not able. కానీ మనం రాలేకపోతున్నాం. But how wonderfully God clears the way. కానీ ఎంత అద్భుతమైన విధములో దేవుడు మార్గమును సరళం చేస్తున్నాడో చూడండి. What wonders God can do. దేవుడు ఎంత మహత్యమైన కార్యములను చేయగలుగుతున్నాడు. God allows us to state the difficulty we are in. మనము ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు మనల్ని We ప్రేమిస్తున్నాడు, must విడిపిస్తున్నాడు. confess our condition, మన యొక్క స్థితిని మనం ఒప్పుకోవాలండి. so that when He gets us out of that trouble, మనల్ని ఆ సమస్యలో నుంచి ఆయన బయటికి తీసుకొచ్చినప్పుడు we may remember that we were in such condition before. మనం ఇంతకు మునుపు అటువంటి స్థితిలో ఉన్నాము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. It was a real disaster and a time of a real trial, and yet the Lord redeemed us from that trouble. భయంకరమైనటువంటి ఒక శోధన, భయంకరమైన ఒక నాశన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు అందులో నుంచి మనల్ని నిజంగానే విడిపించి తీసుకొచ్చాడు. So they begin their prayer with confidence. కావున ఇప్పుడు వారి యొక్క ప్రార్థనను ఒక నిరీక్షణతో They ప్రారంభిస్తున్నారు. remember the great things God had done in the past, పూర్వకాలమందు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలని జ్ఞాపకం చేసుకుంటున్నారు. and they present God's promises and claim. దేవుని యొక్క వాగ్దానములను చెప్పి వారు వేడుకుంటున్నారు. Then they present their condition, helpless condition. పిమ్మట వారి యొక్క నిస్సహాయ స్థితిని వారు ఒప్పుకుంటూ ఉన్నారు. And what did they do after asking for help? సహాయం కొరకు కోరిన పిమ్మట వారు ఏం చేస్తున్నారండి? After pleading the promise and confessing their condition, వాగ్దానములను చెప్పి వారి యొక్క స్థితిని వారు ఒప్పుకున్న పిమ్మట they express their confidence in God. దేవుని యందు వారికున్న నిరీక్షణను కనపరుస్తున్నారు. They said, our eyes are upon thee. వారు చెప్తున్నారు, ప్రభువా మా కనుదృష్టి మీ తట్టుగా ఉంటూ ఉన్నది. What did they mean? అంటే అర్థం ఏంటి? They meant, Lord, if help does come, it must come from you only.
ప్రభువా సహాయము గాని మాకు కలిగేటట్టుకుంటే అది మీ దగ్గర నుంచి మాత్రమే కలగాలనైనా అంటున్నాం. We are looking to you for it. మేము దాని కొరకే మేము మీ తట్టు చూస్తూ ఉన్నాం. It cannot come from anywhere else. వేరే ఎక్కడి నుంచి కూడా మాకు సహాయం రాదు. So, Lord, we look to you. కావున ప్రభువా మేము మీ తట్టు చూస్తున్నాము నాయనా. Generally, people will not look for that which they know will not come. సహజంగా మరి జనులు పొందలేని దాని కొరకు చూస్తూ ఉండలేరండి. If you know you will never get it from here, you won't keep looking for that there. ఈ చోటు నుంచి మీకు ఇది రాదు అని తెలిస్తే మీరు ఆ చోటునే చూస్తూ ఉండరు కదా. We feel sure it will come, but we do not know how, so we are looking. ఈ ప్రక్క నుంచి మనకి మేలు కలుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. మరి అది ఎలాగ వస్తుందో తెలియదు కాబట్టి మనం దాని తట్టు చూస్తూ ఉన్నాం. We do not know when, but we are looking because we are sure it will come. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా వస్తుందని తెలుసు కాబట్టి మనం దాని తట్టు చూస్తూ ఉన్నాం. We do not know what you would have us to do, Lord. ప్రభువా మరి మేము ఏమి చేయాలో అది మాకు తెలియట్లేదు. But as the servant looks to her mistress, so are we looking to you. కానీ మరి దాసురాలు తన యజమానురాలు తట్టు చూస్తున్నట్లుగా మేము మీ తట్టు చూస్తూ ఉన్నాం. That is the way we are saved. ఆ విధంగానే మనం రక్షింపబడి ఉన్నాం. We are saved by looking unto Jesus. మనము యేసుయే తట్టు చూడటం మూలముగా మనం రక్షింపబడి ఉన్నాం. That is the way we have got to be saved. ఆ విధంగానే మనం రక్షింపబడి ఉన్నామండి. All the way between here and heaven, by looking unto Him, we are saved. మరి పరలోకము తట్టు మనము చూడటము ద్వారా మనం రక్షింపబడి ఉన్నాం. Whatever trouble comes, looking is to save you. ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఆయన తట్టు చూడటం అనేది మనల్ని రక్షిస్తుంది. Looking, often waiting, looking like a tired watcher from the tower when he wants to see the early morning soon. వేకువ జాము కొరకు మరి ఎదురు చూస్తున్నట్లుగా ఆయన తట్టు చూస్తూ ఉన్నప్పుడు ఆ మేలు కలుగుతుంది. Our eyes are upon thee. మన యొక్క కనుదృష్టి ఆయన మీద ఉంటూ ఉండాలి. Our eyes are full of tears, మన కళ్ళు మరి కన్నీటితో నిండి ఉంటుంటాయి. but still they are upon you. అయినా కానీ ప్రభువా మీ తట్టే చూస్తున్నాము నాయన. So in this case, they looked and they found deliverance. కావున ఈ విషయంలో దేవుని తట్టు చూశారు, వారు విడుదల పొందారు. Dear brothers and sisters, may God help us. ప్రియులారా ప్రభువే మనకు సహాయము చేయాలి. May God help us to do the same. ఈ విధంగా మనం మేలు పొందుటకు దేవుడు మనకు సహాయం చేయను. That is how they asked for help. ఆ విధంగానే వారు సహాయమును కోరారండి. Secondly, how did they receive help? రెండవదిగా వారు ఏ విధంగా సహాయమును పొందుకున్నారు? Their help came to them first by a message from God. దేవుని దగ్గర నుంచి వర్తమానం మూలముగా వారికి మొదట సహాయం వచ్చిందండి. You read that chapter 20 in 2nd Chronicles, they received a fresh assurance of God's goodness. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో మనం చదివినట్లయితే దేవుని దగ్గర నుంచి ఒక నిర్ధారణ అనేది వారికి కలిగింది. A new prophet was raised up and he spoke with new assurance. ఇప్పుడు క్రొత్తగా ఒక ప్రవక్త బయలుదేరి వారికి ఒక స్థిరత్వాన్ని ఇస్తూ ఉన్నాడు. God gave a prophecy through a person. దేవుడు ఆ వ్యక్తి మూలముగా ఒక ప్రవచనమును చెబుతున్నాడు. Be not afraid, భయపడకుడి, nor dismayed. జడేకుడి. He said, don't be afraid by reason of this great multitude. ఈ గొప్ప సమూహమును చూసి మీరు భయపడవద్దు. So he said, the battle is not yours, it is God's. యుద్ధము మీది కాదు, అది దేవునిదే. So God began to answer his people by quieting them. దేవుడు వారికి జవాబు చెప్పటం మూలముగా వారిని శాంతిపరుస్తూ ఉన్నాడు. Be not afraid, భయపడకుడి, nor dismayed. జడేకుడి. The battle is not yours but God's. యుద్ధము మీది కాదు, అది యెహోవాది. The Lord will be with you. యెహోవా మీకు తోడుగా ఉంటుంటాడు. They calmed down. మీరు నెమ్మదిగా ఉండండి. Then they received distinct direction what to do the next day. పిమ్మట తరువాత దినమున ఏమి చేయాలి అనేది వారికి చెప్పబడుతూ ఉన్నది. That was to be the day of the battle. అంటే అది యుద్ధ దినమునందు చేయవలసిన The పని. direction was go out to meet the enemy. వారికి చెప్పబడిన విషయం ఏంటే
బయటకు వెళ్ళి శత్రువులను ఎదుర్కొనండి. So when you read this chapter, you will find that the people of Israel, they were marching out to meet the enemy. కావున ఈ అధ్యాయంలో మీరు చదివినట్లయితే ఇశ్రాయేలీయులు శత్రువులను ఎదుర్కొన్నట్లు బయలుదేరి వెళుతున్నారు. You will find that they were marching out with songs, singing praise to God. వారు పాటలు పాడుతూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ బయలుదేరి వెళుతున్నారు. The enemies were confused. ఆ శత్రువులకి ఏమి అర్థం కాలేదు, గలిబిలిగా ఉంది. They were unable to comprehend what was happening. ఏమి జరుగుతుందో వారు గ్రహించుకోలేకపోతున్నారు. How can these people march singing? వీరు పాట పాడుతూ ఎలాగ రాగలుగుతున్నారు? The enemies, they were confused. శత్రువులు వారు గలిబిలి అయిపోయారు. It's such a great confusion, they began to slay one another among themselves. వారిలో వారే ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభించారు. There were 3 or 4 nations. 3-4 దేశములు. There was some jealousy or some mistrust must have happened, or some mistake had been made, and the great army divided in itself. ఆ గొప్ప సైన్యము వారిలోనే గలిబిలి కలిగి వారి చెదిరిపోయే స్థితి ఏర్పడింది. They became self-destroying bands. వారిని వారే నశింపు చేసుకునేలాగా అయిపోయిందండి. The people of God had nothing to do. They were only singing. దేవుని బిడ్డలు ఏమి లేదు, ఒట్టిగా పాట పాడుతూ ఉన్నారు అంతే. The people of Israel received actual deliverance. దేవుని బిడ్డలైతే నిజమైనటువంటి విడుదలను సొంతం చేసుకున్నారండి. Finally, when the people of Judah came to their enemies, they found them, they were all, there are no enemies there. దేవుని బిడ్డలైనటువంటి యూదావారు ఆ శత్రువులు ఉన్న చోటుకు చూసినప్పుడు అక్కడ శత్రువులు ఎవరూ లేరు. There they all were dead, fallen down. వారందరూ కూడా మృతులై ఉన్నారు. No one of those great men of battle could raise their hand. They were dead bodies only. ఆ శత్రువుల్లో ఉన్నవారు ఎవరు కూడా వారి చేతులు పైకి లేపలేనట్లుగా అందరూ శవములై నేలను పడిపోయి ఉన్నారు. In the same way, friends, God will deliver you in answer to prayer. He will be your defense. అదే మీ విధంగా మీ జీవితంలో కూడా దేవుడు మీ ప్రార్థనలు ఆలకించి ఆయన మీ పక్షముగా యుద్ధము చేసేవాడుగా ఉంటాడండి. Therefore we can sing praises to his name. కావున ఆయన నామమును స్తుతించే వారముగా మనం ఉండాలి. He delivered you when you went out to meet the great army of your sins, your temptations. మిమ్మల్ని ఎదిరించే గొప్ప సైన్యమైనటువంటి ఆ శోధనలు పాపములను ఎదుర్కొంటకు మీరు బయటికి రాగా దేవుడు మిమ్మల్ని విడిపిస్తున్నాడు. There is therefore now no condemnation to them that are in Christ Jesus. కావులనే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని చెప్పబడుతున్నది. It has been with many troubles that have appeared to you to be overwhelming. మిమ్మల్ని మరి అణిచివేసేలాగా మీ మీద ఏలుతున్నట్లు కనిపించేలాగా అనేకమైన సమస్యలు ఉంటూ ఉండవచ్చు. But in Jesus' name, when you have come to them, they have disappeared. కానీ యేసుక్రీస్తు నామమున మీరు వాటి దగ్గరికి వచ్చినప్పుడు అవన్నీ కూడా నిర్మూలపరచబడుతూ They ఉంటాయి. have been cleared out of your way. అవన్నీ మీ మార్గములో నుంచి తొలగిపోతూ ఉంటాయి. As you have advanced and you have had nothing to do but to sing and praise the name of God. మీరు ముందుకు వెళ్ళటానికి మీరు చేయవలసిన పని ఏది లేదు, దేవుని స్తుతించి దేవుని పాడుతూ వెళ్ళండి. And finally, after this, thirdly, how they acted after they had prayed and heard God's voice. చివరగా దేవుని స్వరమును విన్న పిమ్మట మరి వారు ఏ విధంగా క్రియ చేశారు? They asked for help. వారు సహాయం కొరకు కోరారు. They had it. వారు దాన్ని పొందుకున్నారు. How did they then behave? వారు పిమ్మట ఏ విధంగా ప్రవర్తించారు? Well, first, as soon as they had an assurance that God would deliver them, they worshipped. దేవుడు వారిని విడిపిస్తాడు అనే మరి ఆ యొక్క నిర్ధారణ నిరీక్షణ వారిలో ఉన్నప్పుడు వారు దేవుని మహిమపరిచారు. That is one of the intentions of trial. ఈ యొక్క శోధనలో ఒక విధమైనటువంటి తలంపు ఇదండి. When we face trials, మనము శోధనలు ఎదుర్కొనేటప్పుడు these trials revive in us the spirit of devotion. దేవుని ఆరాధించే ఆ యొక్క ఆ స్వభావమును మనలో నూతనపరుస్తుంటుంది. We long for communion with God. దేవునితో మనము దగ్గర వారముగా సహవాసము కలిగి ఉండాలని అనిపిస్తుంది. When you know the Lord means to deliver you, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు అని మీరు తెలుసుకున్నప్పుడు bow down your head and just give him
the quiet, deep, solemn worship of your spirit. తలలు వంచి మిమ్మల్ని పూర్తిగా సమర్పించుకుని పూర్ణ హృదయముతో దేవుని ఆరాధించండి. They worshipped. వారు ఆరాధించారు. But why did they worship? వారు ఎందుకొరకు ఆరాధించారు? They were not delivered yet. వారు ఇంకా విడుదల పొందలేదు. Immediately after hearing the assurance from God, they worshipped. దేవుని దగ్గర నుంచి మరి ఒక నమ్మకాన్ని వారు పొందిన పిమ్మట వారు దేవుని ఆరాధించారు. They were sure they were going to be delivered. వారు విడుదల పొందబోతున్నారు అనే దానిలో వారికి నమ్మకం ఉన్నది. Their enemies were not dead. వారి శత్రువులు అప్పుడు చనిపోలేదు. The enemies were all alive. ఆ శత్రువులందరూ అప్పుడు బ్రతికే ఉన్నారు. But God's people knew, they were sure that they would be dead. ఈ శత్రువులు చనిపోతారు అని దేవుని బిడ్డలో ఒక నమ్మకం ఉన్నది. So their devotion rose from trustful, grateful hearts. కావున దేవుని యందు నమ్మకము కలిగినటువంటి విశ్వాసము కలిగిన హృదయములో నుంచి దేవుని ఆరాధించారు. We must remember this. దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. When they started to march, వారు ప్రయాణాన్ని the ప్రారంభించినప్పుడు enemies were alive. శత్రువులు బ్రతికే ఉన్నారు. The enemies were not dead. శత్రువులు చనిపోలేదు. That is when they started to march. అప్పుడే ఆ విధంగా ఉన్నప్పుడే వారు బయటికి రావడం They were ప్రారంభించారు. all alive. అందరూ బ్రతికే ఉన్నారు. But the people of Israel were so sure the enemies would be vanquished. కానీ ఇశ్రాయేలు జనులు ఒక నమ్మకంలో ఉన్నారు. ఏంటంటే శత్రువులు ఖచ్చితంగా నశింప చేయబడతారని. We must get into a worshipping frame of mind. మనము దేవుని ఆరాధించే మనస్సు కలిగిన వారమై ఉండాలండి. Then God will appear for our help. అప్పుడు దేవుడు మనకు సహాయం కొరకు వస్తాడు. Before the worship would quite close, they began immediately after worship, they began to praise. వారు దేవుని ఆరాధించిన పిమ్మట దేవుని స్తుతించడం కూడా They ప్రారంభించారు. started singing. వారు పాటలు పాడుతూ ఉన్నారు. That is the way we should deal with God. ఆ విధంగానే దేవుని యందు మనం సంప్రదించాలండి. Before the deliverance comes, విడుదల రావటానికి మునుపు we must praise Him. మనం దేవుని స్తుతించాలి. Praise Him for what is coming. రానయ్యున్న వాటి కొరకు దేవునికి స్తుతులు Praise చెల్లించాలి. Him for what He is going to do. ఆయన ఏమి చేయబోతున్నాడో దాని కొరకు దేవుని స్తుతులు So చెల్లించాలి. after they worshipped, కావున ఆయన ఆరాధించిన పిమ్మట after they're singing, వారు పాడుతున్నారు. the next thing the people did was to act. తర్వాతగా వారు చేయవలసిందేంటి? వారు క్రియ చేయవలసిన విధానం. They went forth marching. వారు ముందుకు కొనసాగవలసి ఉన్నది. You will observe that while they were singing, God had accomplished the great deliverance. చూడండి, వారు పాడుతూ ఉండగానే దేవుడు వారి కొరకైన గొప్ప విడుదలను నిర్ణయించి ఉంచాడు. So when the singing was over, they prepared to gather up the spoil. కావున ఈ పాటలు పాడి అయిపోయిన వెంటనే మరి అక్కడ విడిచిపెట్టిన వాడిని కూడా సేకరించడానికి ప్రారంభించారు. God gave them wonderful deliverance. దేవుడు వారికి గొప్ప విడుదలను కలిగించాడు. The Bible says after that they had rest. పరిశుద్ధ గ్రంథం చెబుతున్నది పిమ్మట వారు విశ్రమించారు అని. The Bible says, so the realm of Jehoshaphat was quiet, for his God gave him rest round about. దేవుడు మరి వారికి విశ్రాంతిని దయచేసినందువలన యెహోషాపాతు మరి ఆయన సమూహం అంతా కూడా విశ్రాంతి పొందారు. There are some even in our midst who claim to be Christians are not true believers. మన మధ్యలో కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, కానీ వారు నిజమైనటువంటి విశ్వాసులు కాదండి. Never trusted in Christ. క్రీస్తు మీద వారు నమ్మకం ఉంచటం లేదు. If this is your condition, you have to fight your own battles. మీ యొక్క స్థితి కానీ ఇలాగున్నట్లయితే మీ యొక్క పోరాటంలో మీరు ఎదిరించి పోరాడాలి. You have to carry your own burden. మీ సొంత భారాన్ని మీరే భరించవలసి ఉంటుంది. When you come at the last great day before the judgment seat, you will have to answer for your own sins. ఆ తీర్పు దినమునకు వచ్చి మీరు నిలబడినప్పుడు మీ సొంత పాపముల కొరకు మీరే జవాబు చెప్పవలసి You ఉంటుంది. have to bear your own punishment. మీ యొక్క సొంత శిక్షను మీరే భరించవలసి ఉంటుంది. May God have mercy upon you and deliver you from such a condition of unbelief. మీ యొక్క అవిశ్వాసము అనే ఆ యొక్క భయంకరమైన స్థితిలో నుంచి మిమ్మల్ని విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. Friends, may we be brought to receive Christ for our substitute. ప్రియులారా, మనకు బదులుగా క్రీస్తుని మనము అంగీకరించవలసి ఉన్నది. For our surety, మనలో నమ్మకము కలుగునట్లు,
maybe glorify his name forever. మనము ఎనడెనడు కూడా ఆయన నామాన్ని మహిమపరుచున్నట్లు ఉండాలి. So in this story, we see praise is all over the story. కావున ఈ విషయం అంతట్లో కూడా స్తుతిని గమనిస్తూ ఉన్నాం. Praise before the battle, యుద్ధమునకు మునుపు స్తుతించారు, praise during the battle, యుద్ధ సమయమున స్తుతించారు, praise after the battle. యుద్ధమునకు పిమ్మట కూడా దేవునికి We స్తోత్రములు see చెల్లించారు. praise is all over the story because the story is all about God. ఈ యొక్క సందర్భం అంతట్లో కూడా స్తుతి ఉన్నది, ఎందుకంటే స్తుతి అనేది దేవునికి చెందునది. Because it is all about God, the people stand firm, not denying their fear. They confess that they were afraid. They were not trying to hide. ఈ స్తుతి దేవునికి చెందునది గనుక మరి ఈ జనులు వారిని వారు మరి మరుగు చేసుకున్నట్లు మరి దేవుని ఎదిరించే కార్యం వారు ఏం చేయలేదండి. They were not denying their fear, వారు భయపడుతున్నారు అనేది వారు దాచిపెట్టలేదు. not getting swallowed by their fear. Instead, they pray that they present to God their condition. వారి స్థితులు ఏంటో దేవుని దగ్గర చెప్పి దేవుని దగ్గర ప్రార్థించారండి. So we learn a very great spiritual lesson from the prayer of Jehoshaphat. కావున యెహోషాపాతు యొద్ద నుంచి గొప్ప ప్రార్థనా విధానాన్ని మనం నేర్చుకుంటూ He ఉన్నాం. responded to these invading armies that threatened Jehovah's existence. He encouraged the people. He asked them to come for prayer and fasting. ఈ గొప్ప సమూహము మరి వీరిని ఎదిరించి వచ్చి వీరిని నశింపచేయాలనుకున్నప్పుడు ఈయన ఆ జనులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినట్లు వారిని ఉత్సాహపరిచాడు. Through this King Jehoshaphat's example, ఈ యెహోషాపాతు రాజు యొక్క ఉదాహరణ బట్టి God reveals that seeking his deliverance should begin with prayer and fasting. దేవుడు విడుదలను కలిగించాలి అని అంటే అది ఉపవాసము ప్రార్థనతో ప్రారంభమవుతుంది అనేది దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. Jehoshaphat assembled the Jews and led them in a prayer. యెహోషాపాతు యూదులందరినీ ఒకటిగా చేర్చి వారిని ప్రార్థనలో నడిపించాడు. His prayer included praise for God's mighty power, ఆ ప్రార్థనలో దేవుని యొక్క మహత్యమైన కార్యముల కొరకు స్తుతులు చెల్లించడం ఉన్నది. his prayer included praise for God's faithfulness, దేవుడు నమ్మదగిన వాడు అని ఆయన్ని స్తుతించే స్తుతి ఆ ప్రార్థనలో ఉన్నది. So from this Jehoshaphat's example, God reveals that seeking his deliverance should include worship. కావున ఈ యెహోషాపాతు యొక్క ప్రార్థన ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే దేవుని యొద్ద నుంచి మనం విడుదలను పొందాలంటే దేవుని ఆరాధించాలి. As a part of this king's prayer, he prayed in humility that the Jews could not deliver themselves without God. దేవుని యొద్ద నుంచి కాక యూదులు వారిని విడుదల చేసుకోలేరు అనేది ఇక్కడ యెహోషాపాతు తెలియపరుస్తున్నాడు. God also wants you, he wants me to seek his deliverance in humility and in dependence. మనము వినయత కలిగి దేవుని ఆశ్రయించి దేవుని దగ్గర నుంచి విడుదల పొందాలనేది దేవుడు ఎదురు చూస్తున్నాడు. God responded to this king's prayer by giving a prophecy through a prophet. దేవుడు ప్రవక్త ద్వారా ఒక వాగ్దానమును చెప్పటం మూలముగా దేవుడు ఈ రాజు యొక్క ప్రార్థనకు స్పందన చూపిస్తున్నాడు. Empowering a prophet to give God's promise that he would deliver his people. దేవుడు తన ప్రజలను విడిపిస్తాడు అనేది వాగ్దానము ద్వారా అక్కడ నిర్ధారణ చేస్తున్నాడు. While the Jews received God's guidance through prophets, God promises to give you, he promises to give me his deliverance through his word through the Holy Spirit. మరి ఈ యొక్క యూదులు దేవుని దగ్గర నుంచి విడుదల కోరుకున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన వాక్కును పంపించి అక్కడ చెబుతున్నాడు విడుదల చేస్తాను. This king helped his people to trust God's promises. దేవుని యొక్క వాగ్దానములందు మనం నమ్మకం ఉంచాలని ఈ రాజు జనులకి చెబుతూ ఉన్నాడు. God's deliverance also requires that you place your trust in him. దేవుని యొక్క విడుదలను మనం పొందాలి అనంటే మనము ఆయన యందు నమ్మకం ఉంచే వారముగా ఉండాలండి. God was then faithful to keep his promise by delivering them. దేవుడు వారిని విడుదల చేయటం మూలముగా ఆయన చేసిన వాగ్దానములో ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. God also wants you, he wants me
to have the faith to trust in His promises of deliverance. దేవుడు మనలను విడుదల చేయనట్లు ఇచ్చిన వాగ్దానములో మనం విడుదల పొందినట్లు మనము ఆయనందు నమ్మకము కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. Jehoshaphat responded to God's deliverance with gratitude. యెహోషాపాతు మరి కృతజ్ఞతతో దేవుని యొక్క విడుదలను గమనిస్తున్నాడండి. He responded to God's deliverance with praise and worship. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క విడుదలను స్తుతితో ఆరాధనతో మరి దేవునికి ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. God also wants us to worship Him with gratitude and praise Him when He delivers us. దేవుడు మనల్ని విడిపించినప్పుడు మనము కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించాలనే దేవుడు ఎదురు చూస్తున్నాడు. The people of Israel made many mistakes. ఇశ్రాయేలు జనులు చాలా పొరపాట్లు చేశారండి. God sent them prophets to rebuke them. వారిని గద్దించినట్లు దేవుడు ప్రవక్తలను పంపించాడు. God doesn't want us to make same mistakes. మనము పొరపాట్లు చేయాలని దేవుడు కోరుకోవట్లేదు. When God delivers us, He wants us to be careful with our walk with Him. దేవుడు మనలను విడుదల చేసేటప్పుడు మనము జాగ్రత్త కలిగి ఆయనతో పాటు నడిచే వారముగా ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. God puts you through trials so that you may turn to Him. మనకు కొన్నిసార్లు శోధనలు కలిగినప్పుడు మనము ఆయన తట్టు తిరగాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. After the Jewish people had escaped from Egypt, Moses explained that God frequently tests His people. యూదులు మరి ఇప్పుడు ఇక్కడ ఈ శోధనలకు తప్పించుకున్నప్పుడు మోషే చెప్తున్నాడు దేవుడు తన ప్రజలను శోధించాడని. Moses said, "For God has come in order to test you, and in order that the fear of Him may remain with you, so that you may not sin." మోషే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మరి మీరు పాపము చేయకుండానట్లు మీరు దేవుని యందు నిలిచి ఉన్నట్లు దేవుడు మిమ్మల్ని శోధించడం చెప్తున్నాడు. So God's testing, God's discipline are done out of love. కావున దేవుడు మనల్ని శోధించటము కానీ దేవుడు మనల్ని శిక్షించటము కానీ ఆయన ప్రేమ నిమిత్తము కలుగుతున్నదండి. When you are tested, మీరు శోధించబడినప్పుడు you may find that your heart has some hidden anger, some hidden lust, some hidden covetousness. మీ హృదయంలో ఏదో ఒక మోహము ఒక దురాశ ఉన్నదనేది మీరు తెలుసుకోవాలి. When God exposes wickedness, దేవుడు మీలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని బయలుపరిచినప్పుడు He expects us to repent of it. మనము అందులో మారు మనసు పొందాలని ఎదురు చూస్తూ ఉన్నాం. The heart is deceitful above all things. మన హృదయము మోసకరమైనది ఉంటూ ఉన్నది. Heart is desperately wicked. మన హృదయము దేవునికి విరోధమైనది ఉంటున్నది. Paul experiences some kind of a trial like that. పౌలు కూడా ఇటువంటి శోధనలను ఎదుర్కొన్నాడు. He faced death in Asia. ఆసియాలో మరణమును ఎదుర్కొన్నాడు. He advised that God put him through trials so that he would rely upon Him and not his own strength. దేవుడు ఆయనకు శోధనలు కలిగించాడు. ఎందుకంటే తన శక్తిని ఆనుకొని ఉండకుండా దేవుని ఆశ్రయించి ఉండాలి అన్నట్టు కొరకే దేవుడు ఇచ్చాడని చెప్తున్నాడు. So friends, anytime that you are in need of deliverance, కావున ప్రియులారా మీకు ఎప్పుడో విడుదల కావలసి ఉన్నా కానీ God wants you to seek Him through prayer and fasting. ప్రార్థన ఉపవాసముల ద్వారా మీరు దేవుని వెతకాలి అనేది దేవుడు ఎదురు చూస్తున్నాడు. Thank you, dear friends. Please remember every Monday evening 7:30 to 8:30. ప్రియులారా మీకు అందరికీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. ప్రతి సోమవారము సాయంకాలము 7:30 గంటల నుంచి 8 గంటల వరకు జ్ఞాపకం చేసుకోవాల్సి మనం చేస్తున్నాం. Remember this program in your prayers. మీ ప్రార్థనల్లో ఈ కార్యక్రమను జ్ఞాపకం చేసుకోవాల్సిగా మనం చేస్తున్నాము. We are praying for you. మేము మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. Thank you and God bless you. దేవునికి స్తోత్రములు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.